డౌన్ కూటమి ప్రభుత్వం, ముస్లింలకు వెన్నుపోటు పడిచిన కూటమి ప్రభుత్వం. హజ్ యాత్రకు వెళ్లాలి అంటే ₹1,00,000 ఇచ్చి ఆ రోజున ఎంబార్కేషన్ పాయింట్ ని తీసుకొచ్చి గన్నవరంలో పెట్టించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ఎంబార్కేషన్ పాయింట్ అంతకుముందు గన్నవరంలో ఉంటే ఈ రాష్ట్రానికి సెంటర్ గా ఉంది. ముస్లింలకు ఎవరు హజ్ యాత్రకు వెళ్లాలన్నా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి గన్నవరం ఆయన ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ గన్నవరంలో ఎంబార్కేషన్ పాయింట్ తీసేసి హైదరాబాద్ తరలించారు. అంటే ఇక్కడ నుంచి ఎవరు హజ్ యాత్రకు వెళ్లాలన్నా ఈ 13 జిల్లాలలో కూడా హైదరాబాద్ వెళ్లి ఫ్లైట్ ఎక్కాల్సిన పరిస్థితి. ఎవరు ముస్లింలకు పక్షపాతులుగా ఉన్నారు, ఎవరు మైనార్టీ సోదరులకు అండగా ఉన్నారు, ఎవరు ఈ రాష్ట్రంలో మైనార్టీలకు మరి మంచి చేస్తా ఉన్నారనేది ఒక్కసారి ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ బిల్లు రద్దు చేసే వరకు కూడా కేంద్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరులకి అండగా ఉంటుంది. జగ్గైపేట నియోజకవర్గంలో కూడా ఎక్కడ ఏ మైనార్టీ సోదరుడికి మరి ఇబ్బంది జరిగినా, ఏ మైనార్టీ సోదరుడికి ఎక్కడైనా అణగదొక్కబడ్డా, లేకపోతే వారి మీద దాడులు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అలానే ఈ వక్ఫ్ బిల్లు రద్దయ్యే వరకు కూడా జగ్గైపేట నియోజకవర్గం వ్యాప్తంగా ముస్లింలని సమీకరిస్తాం, ముస్లింలని తీసుకుని ఉద్యమాలు చేస్తాం, ముస్లింల ద్వారా ఐక్యపరిచి వాళ్ళందరినీ కూడా చైతన్యపరిచి ఈ బిల్లుకి వ్యతిరేకంగా పోరాటాలు చేయడంలో మా ముస్లిం నాయకులు మరి రంగు హుస్సేన్ గారు గాని, బాజీ గారు గాని, ఇటు జుబేర్ గారు గాని, వక్ఫ్ బోర్డు సెక్రటరీగా పనిచేశారు, హఫీజున్నిసా గారు గాని, ఫిరోజ్ ఖాన్ గారు గాని, మేరా గారు గాని, లాల్జాన్ గారు గాని, బద్దు నాయక్ గారు గాని, సయ్యద్ అలీ గారు గాని, ఇమ్రాన్ గారు గాని, అలానే ఇంకా పెద్దలు అఫ్జల్ గారు గాని, నాదర్ గారు గాని, ఆసిఫ్ గారు గాని, సమీర్ గారు గాని, వీళ్ళందరూ కూడా కలుపుకొని ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి వక్ఫ్ బోర్డుని పూర్తిగా వ్యతిరేకిస్తూ ముస్లిం సమాజానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నారు.